రాజకీయాలు, కానుకల పేరుతో దోపిడీ. ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అయోధ్యలో జరిగిన రామ మందిరంలో జరిగిన అవకతవకలపై ఆరోపణలు మనం వింటున్నాం. ధర్మం, నైతిక ప్రవర్తనకు ప్రతిరూపమైన భగవాన్ శ్రీరాముడు భారతదేశంలో కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, సంస్కృతికి, వారి స్పృహకు, నైతిక స్పృహకు ప్రతిరూపం భగవాన్ శ్రీరాముడు. దేశవ్యాప్తంగా ఉన్న పేద కుటుంబాలు, మన హిందూ సమాజంలో దేశవ్యాప్తంగా ఉన్న పేద కుటుంబాలు, రైతులు, మహిళలు, కార్మికులు, చిరుద్యోగులు, రామభక్తులు పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. బాలరాముడు ప్రతిష్ఠ తర్వాత కానుకలు, ధనం, ఆభరణాల రూపంలో బాలరాముడికి వారు విరాళాలుగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆరోపణ ఏంటి? బీజేపీ పైన, భారతీయ జనతా పార్టీ పైన వచ్చిన ఆరోపణ ఏంటంటే, రామ మందిరంలో రాముడికి ఇచ్చే ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో, ధనం ఒక్కటే కాదు, ఆభరణాలు, కానుకలు ఇవన్నీ దోపిడీకి గురి అయ్యి అన్న ఒక ఆరోపణ భారతీయ జనతా పార్టీ పైన వచ్చింది. వారు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక లౌకికవాద హిందువుగా నేను భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఫర్ ద లాస్ట్ 3 decades భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సంస్థ దేశవ్యాప్తంగా, చివరికి మన టెక్కల్ లాంటి ప్రాంతాలు, ఇచ్చాపురం లాంటి ప్రాంతాల్లో కూడా వచ్చి విరాళాలు, రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించి ఈ ఉద్యమంపైనే బీజేపీ రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఆరోపణ ఏదైతే ఉందో, ఈ ఆర్థిక ఆరోపణ సామాన్యమైనది కాదు. ఇదేదో ఒక బ్యాంక్ దోపిడీ కాదు, ఒక వ్యాపార సంస్థలో జరిగిన దోపిడీ కాదు. భారతదేశంలో 146.39 కోట్ల మంది ప్రజానీకులు ఉంటే అందులో 80% హిందువులు ఉన్నారు. అంటే 115 కోట్ల మంది ప్రజలు హిందువులు ఉన్నారు. 14.5% ముస్లిం సోదరులు ఉన్నారు. 2.4% క్రిస్టియన్స్ ఉన్నారు. 1.5% సిక్ సోదరులు ఉన్నారు. అంటే దేశంలో 146 కోట్ల మంది ప్రజానీకులు ఉంటే 115 కోట్ల మంది హిందువుల తాలూకా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వారి భక్తిని, వారి హిందుత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చి భారతీయ జనతా పార్టీ ఏ పునాదులపై అయితే గడిచిన 3 దశాబ్దాలుగా ఈ భారతదేశంలోకి అధికారంలోకి వస్తుందో, ఏ పునాదులపైన అధికారంలోకి వస్తుంది? హిందుత్వ పునాదిపైన అధికారంలోకి వస్తుంది, జాతీయత పునాదిపైన అధికారంలోకి వస్తుంది, దేశ భద్రత అనే పునాదిపైన అధికారంలోకి వస్తుంది, యాంటీ కరప్షన్ అనే పునాదిపైన అధికారంలోకి వచ్చింది. ఈ భారతీయ జనతా పార్టీ స్వయంగా ఏ పునాదిపైన అయితే వాళ్ళు రాజకీయ నిర్మాణాన్ని చేస్తున్నారో ఆ పునాదిని పెకిలించే స్కామ్ ఇది రామ మందిరంలో జరిగిన స్కామ్ అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో దిస్ స్కామ్ ఈస్ కన్ఫైన్డ్ నాట్ ఓన్లీ టు రామ మందిర్. భారతీయ జనతా పార్టీ ఒక సంఘ్ పరివార్ పొలిటికల్ ప్రాజెక్ట్. ఇది భారతీయ జనతా పార్టీ ఒక సంఘ్ పరివార్ పొలిటికల్ ప్రాజెక్ట్ రామ మందిరం. దానికి లాజిక్ కంక్లూషన్ రామ మందిరం. 2 సీట్లతో భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 300 సీట్లకు తెచ్చి 3 సార్లు ప్రధానమంత్రికి అవకాశంగా తెచ్చిన నిర్మాణం రామ మందిరం. 3 సార్లు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే భారతదేశంలో ఉన్న 115 కోట్ల హిందువులు, బీజేపీ ఉంటేనే హిందువులకు భద్రత, బీజేపీ ఉంటేనే జాతీయత, బీజేపీ ఉంటేనే శత్రువులు జయిస్తాము, బీజేపీ ఉంటూనే మా హిందుత్వం కూడా నిలబడుతుంది అనే ఒక నమ్మకం మీద, బిట్రేయల్ ఆఫ్ ఫెయిత్, నమ్మకాన్ని ఉల్లంఘించారు, నమ్మకానికి ద్రోహం చేశారు. ఈ భారతీయుల నమ్మకంపై, ఈ హైందవుల నమ్మకంపై దాడి అని ఖచ్చితంగా మేము మనం చేస్తూ ఉన్నాం. అందుచేతనే అనేకమైన సందర్భాల్లో సెక్యులర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ గారు హిందూయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం హిందుత్వానే, హిందూయిజం కాదు. హిందుత్వ అంటే హిందుత్వ అన్న ముసుగులో హిందూయిజంని ఉపయోగించుకొని అధికారంలోకి వాడుతున్న రాజకీయ క్రీడే హిందుత్వ అని రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు. హిందూయిజం అంటే అదొక జాతీయవాదం, హిందూయిజం అంటే అదొక లౌకిక వాదన, హిందూయిజం అంటే అదొక ఆధ్యాత్మిక భావన, హిందూయిజం అంటే అదొక సాంస్కృతిక అంశం, హిందూయిజం అంటే ఒక ప్యూరిఫైడ్ జీవన విధానానికి వే ఫార్వర్డ్. సో హిందూ
హిందూయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అయితే ఈ స్కామ్ ఏ విధంగా బయటపడిందండి? ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీనో బయటికి తేలేదే, ఏ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల్లో బయటికి తేలేదే. భారతీయ జనతా పార్టీలో స్వయంగా భారతీయ జనతా పార్టీలో ఒక ఎంపీ, రాజేష్ అనే ఎంపీ ఒకసారి లెటర్ రాశారు ప్రధానమంత్రి గారి ఆఫీస్కి, రెండోసారి లెటర్ రాశారు ప్రధానమంత్రి ఆఫీస్కి. విరాళాలు చోరీ జరుగుతుంది, ఆఫరింగ్స్ చోరీ జరుగుతుంది, దేవాలయంలో పెద్ద స్కామ్ జరుగుతుంది అని రెండోసారి లెటర్ రాశారు. థర్డ్ సారి లెటర్ రాస్తే స్పందించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సింపుల్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు. వారు వేసే టీమే ఏం చెప్పిందంటే రిపోర్టు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో, రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రస్ట్లో రోబస్ట్ మెకానిజం లేదు, సెక్యూరిటీ సిస్టమ్ ప్రాపర్గా లేదు, సీసీ కెమెరాస్ అడ్డంగా నిలబడి కౌంటింగ్స్ జరుగుతున్నాయి, ఇదొక విధానంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న టీటీడీ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ నియంత్రణ, ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. సో ప్రభుత్వ నియంత్రణ పర్యవేక్షణలో జరిగిన ట్రస్ట్లో అవకతవకలు జరగవచ్చు. స్వతంత్రంగా ఒక ట్రస్ట్ నిర్మాణం చేసుకుంటే అందులో నిజమైన రామభక్తులు ఉంటారు, నిజమైన ఆర్ఎస్ఎస్ వాదులు ఉంటారు, నిజమైన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉంటారు, నిజమైన బీజేపీ నేతలు ఉంటారు, నిజమైన సంఘ్ పరివార్ సంస్థల వారు ఉంటారు. ఇందులో అసలు ఏ అవినీతి జరగదు అని ట్రస్ట్ వేశారే. ఈరోజు ఏం జరిగింది? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే బాలరాముని విగ్రహం ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రామ మందిరం ట్రస్ట్ శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ రామ మందిరాల ప్రారంభానికి 113 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆ రోజే చెప్పారు స్వామీజీలందరూ, నిర్మాణం పూర్తి కాకముందు బాలరాముడు ప్రతిష్ఠ చేయకూడదు, ఇది ఆగమన శాస్త్రానికి విరుద్ధం, పట్టాభిరాముడు ప్రతిష్ఠ చేయకుండా బాలరాముడిని మీరు ప్రతిష్ఠ చేయకూడదని వ్యతిరేకిస్తే శంకరాచార్యుల మీద రాజకీయ దాడులు జరగలేదా? మీకు ఏ సంబంధం లేనప్పుడు శంకరాచార్యులు చెప్పిన విషయాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించారు అని నేను భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ అయిన పద్ధతిగా మీరు భావిస్తూ ఉన్నారా? బీజేపీ ఈరోజు 3 సార్లు అధికారంలోకి వచ్చిందంటే రామ మందిర్ నిర్మాణ పాత్ర ఎంతవరకు ఉందో మన దేశంలో అందరికీ తెలుసు. ఓకే, ట్రస్ట్ ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేశారు, ప్రధానమంత్రి గారే దీన్ని ప్రారంభించారు. స్వయంగా ఈ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ నియామకంలో ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా కీలక పాత్ర పోషిస్తూ ట్రస్ట్ తాలూకా చీఫ్ ఎవరైతే ఉన్నారో, జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చంపత్ రాయ్ ప్రధానమంత్రికి ఎంత సన్నిహితులు, వారిని నామినేట్ చేసింది ఎవరు, అనిల్ మిశ్రా నామినేట్ చేసింది ఎవరు, 15 మంది సభ్యులు ట్రస్ట్లో ఉంటే 12 అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా నామినేట్ చేసింది. తరువాత ట్రస్ట్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ప్రధానమంత్రి ఆఫీస్లో ఒక ఎక్స్ అఫీషియల్ని కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా వేశారు. ఓకే, ఇప్పుడు ఈ తప్పు ఎవరి మీద తోసిస్తారండి? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు అంటున్నారు లౌకికవాదులు మతతత్వవాదులపై చేస్తున్న దాడి అంటున్నారు. ఈ 15 మందిలో ఉన్నవారు టోటల్గా ఆర్ఎస్ఎస్ వాదులే కదా, విశ్వ హిందూ పరిషత్ వాదులే కదా, బీజేపీ వాదులే కదా, సంఘ్ పరివార్ సంస్థల వారే కదా. ఎవరైనా లౌకికవాదులు ఉన్నారా ఈ ట్రస్ట్లో? ఎవరైనా లౌకికవాదులు ఉన్నారా? చంపత్ రాయ్ అనే వ్యక్తి గడిచిన 4-5 దశాబ్దాలుగా రామ్ మందిర్ నిర్మాణం కోసం క్యాంపెయిన్ చేసే వ్యక్తి. అనిల్ మిశ్రా అనే వ్యక్తి 3 దశాబ్దాలుగా రామ్ మందిర్ నిర్మాణం కోసం క్యాంపెయిన్ చేసే వ్యక్తి. మిగతా సభ్యులందరూ, ట్రస్టీస్ అందరూ ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు, సంఘ్ పరివార్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ వారు. ఎవరున్నారు లౌకికవాదులు దాడి చేయడానికి? అంటే మీరు భారతదేశంలో ఉన్న హిందూ మనోభావాలు దెబ్బతీస్తారు, వారి నమ్మకాన్ని గుమ్ము చేస్తారు, వారి విశ్వాసాలతో ఆడుకుంటారు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే లౌకికవాదుల దాడిగా దీన్ని మీరు ఒక మిస్మేనేజ్ చేసి భారతదేశ ప్రజలను తప్పుతో పట్టించడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? మరి పదే పదే ప్రధానమంత్రి గారు నా కావుగా నా కానే దేంగా, మోడీతో मुमकिन है నా కానేగా నా కావుగా నా కానే నహీ దేంగా అని అంటారు. అంటే నేను ఎవరిని తినిపించను. మోడీ అంటే ఒక నమ్మకం, ప్రధాని గారంటే ఒక విశ్వాసం, ప్రధాని గారంటే ఒక జాతీయత, ప్రధాని గారంటే ఒక దేశ భద్రత, ప్రధాని గారంటే ఒక యాంటీ కరప్షన్. ఈ కరప్షన్ దేవాలయంలో స్వయంగా
కంచే చేను వేసే విధంగా స్వయంగా రామ మందిర్ నిర్మాణంలో మీకు 3 సార్లు అధికారాన్ని తెచ్చిపెట్టిన రాముడు దేవాలయంలో బాలరాముడు ప్రతిష్టతో ఒకసారి అధికారం, రేపు పట్టాభిరాముడు ప్రతిష్టతో మరొకసారి అధికారం అని ప్లాన్ చేసే మీరు దేవాలయాలే దోపిడీ చేసి ఏ విధంగా మీరు ఈ దేశంలో ఉన్న 80% మాలాంటి ట్రూ హిందువులకి, మాలాంటి నిజమైన రామభక్తులకి, మాలాంటి నిజమైన జై శ్రీరామ్ అనే వారికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారా అని మీకు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. వై ప్రధాని నరేంద్ర మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ దిస్ ఎంటైర్ ఈ ఇష్యూలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీరు వేసే సిట్ ఏదైతే ఉందో సీనియర్ ఫంక్షనరీస్ మీద కాకుండా, అంటే చంపత్ రాజ్, అనిల్ మిశ్రా, గోపాల్ ఇట్లాంటి వారి మీద కాకుండా జూనియర్ అఫీషియల్స్ మీద మీరు చర్య తీసుకోవడానికి సిట్ ఎందుకు వేశారు? నంబర్ 2, సుప్రీంకోర్టు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎందుకు మీరు వేయటం లేదు? ఎందుకు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగటం లేదు? ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, వై యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రెసిగ్నేషన్స్ ఆఫ్ చంపత్ రాయ్ అండ్ అనిల్ మిశ్రా? అంతా పారదర్శకంగా అయింది అని మీరు అనుకునేటప్పుడు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రెసిగ్నేషన్స్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లేదు, ఇంత జరుగుతుంది. రామాలయంలో దోపిడీ ఇదేదో యూపీఏ 2 ఉండేటప్పుడు, సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేటప్పుడు ఇతర మిత్ర పక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్ర పక్షాలు, డిఎంకే లాంటి పార్టీ 2G స్పెక్ట్రమ్ చేస్తే దేశవ్యాప్తంగా చెప్పు తిరిగారే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా. మీకు ఇది సంబంధం లేదు అని తప్పించుకోవడానికి ఏ విధంగా తప్పించుకోగలరు? రామ మందిర్ నిర్మాణం పేరుతోనే అధికారంలోకి వచ్చారు, బాలరాముడు ప్రతిష్ఠ పేరుతోనే అధికారంలోకి వచ్చారు, హిందుత్వ పేరుతో అధికారంలోకి వచ్చారు. హిందుత్వ ముసుగులో హిందూయిజం పేరుతో మీరు ఈరోజు రాజకీయాలు చేసి అధికారంలోకి రావడానికి హిందూయిజం వాడుకున్నారే తప్పితే మీరు హిందూయిజం మీరు ఫాలో అవ్వలేదు, మీరు హిందుత్వానే ఫాలో అయ్యారు. హిందుత్వ ముసుగులోనే ఇంతవరకు రాజకీయం చేశారు. ఎందుకు ఇంత జరిగిన తర్వాత కూడా ఇమీడియట్ డిజల్యూషన్ ఆఫ్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ని మీరు ఎందుకు రద్దు చేయటం లేదు? ఆ ట్రస్ట్ని రద్దు చేసి మత పెద్దల్ని, ప్రముఖుల్ని, రాముడంటే నిజమైన భక్తుల్ని ఎందుకండి ప్రైవేట్ ట్రస్టులు వేస్తారు? ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే అవకతవకలు జరుగుతాయి, అవినీతి జరుగుతుందనే కదా వేస్తారు. మరి ప్రైవేట్ ట్రస్ట్ ఇంత పెద్ద చేస్తే సున్నితంగా తప్పించుకునే ప్రయత్నం, మత్తత్వ లౌకికవాదులు మా పైన చేస్తున్న దాడులని మీరు హిందువులపైన దాడులు చేసి హిందువులను ఉపయోగించుకొని మీ ఆవిర్భావ లక్ష్యమే హిందుత్వ, మీ ఆవిర్భావ లక్ష్యమే జాతీయత, మీ ఆవిర్భావ లక్ష్యమే యాంటీ కరప్షన్ అన్నారు. ఈరోజు దేవాలయంలో ఏకంగా మీరు చోరీ చేసి, దేవాలయంలో రాముడు చందాలే నెట్టివేసి, దేవాలయంలో కానుకలే మీరు దోపిడీ చేసి మీ ప్రమేయం లేదు అని తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారు? భారతీయ జనతా పార్టీ వారు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఫౌండేషన్లో మీరున్నారు, ప్రారంభంలో మీరున్నారు, ట్రస్ట్ వేయటంలో మీరున్నారు, ట్రస్ట్ తాలూకా చీఫ్ మీకు అత్యంత సన్నిహితులు. చివరికి చంపత్ రాయ్ అనే వ్యక్తి అత్యంత దారుణం ఏంటంటే సిట్ ఎగ్జామిన్ చేసి దెర్ ఈజ్ నో రోబస్ట్ సిస్టమ్, ఒక కేటగారికల్ మెకానిజం లేదు, ఒక సెక్యూరిటీ లేదు, ఒక డ్రెస్ కోడ్ లేదు, అత్యంత దారుణంగా ట్రస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని మీరు వేసే ట్రస్టే మీకు చీవాట్లు పెట్టింది. చివరికి చంపత్ రాయ్ అనే వ్యక్తి వారి డ్రైవర్ని రామాలయంలో వచ్చిన విరాళాల కౌంటింగ్కి పెట్టారండి. అతి దౌర్భాగ్యం. వారి డ్రైవర్ని పెట్టాడు, ఆయన మేనల్లుడిని పెట్టాడు. ఎవరైతే రెసిగ్నేషన్ చేశారో చీఫ్ చంపత్ రాయ్ వారి మేనల్లుడిని పెట్టారు, మనీష్ తివారీ ఏదో సంథింగ్ నేమ్. వారి డ్రైవర్నేమో కౌంటింగ్ ఏజెంట్గా పెట్టారు. ఇంత పెద్ద చోరీ ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో జరిగింది కాదే, గడిచిన సంవత్సర కాలంగా కంటిన్యూస్గా జరుగుతుంది. సో హయ్యర్ ఫంక్షనరీస్ లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు. ఇది నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఏ ఫౌండేషన్ మీద భారతీయ జనతా పార్టీని భారతదేశంలో ఉన్న 115 మంది కోట్ల భారతీయులు హిందువులు నమ్మారో ఆ ఫౌండేషన్ మీరు పెకిలించారు. ఆ రాముడు వెంకటేశ్వర స్వామి రూపానికి మరి ఒక రూపమైన శ్రీరామచంద్రుడు తాలూకా ఫౌండేషన్ మీరు పెకిలించారు. శ్రీరామచంద్రుడికి వచ్చిన ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో, ధనం ఏదైతే ఉందో, ధనం ముందు ధర్మాన్ని మీరు తాకట్టు పెట్టారు. ఇది అతి దారుణమైన విషయం. ధనం ముందు ధర్మాన్ని తాకట్టు పెట్టారు, ధనం ముందు శ్రీరాముని తాకట్టు పెట్టారు. జై శ్రీరామ్ అంటూ ఆ శ్రీరాముడికే మోసం చేసి 3 సార్లు అధికారంలోకి తెచ్చిన మీకు ఖచ్చితంగా రామ భక్తులు ఎవరైతే ఉన్నారో రేపు 2027లో ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ చాలా తీవ్రంగా దీనిపైన స్పందించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన స్పందిస్తుంది.
రేపు 2027 ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఉత్తరప్రదేశ్లో ఉన్న హిందూ రామ్ భక్తులు, ఉత్తరప్రదేశ్లో ఉన్న లౌకికవాదులందరూ మీకు